గవాయివా అంటాడు. మాఘమాసంలో మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. మాఘశుద్ధ అష్టమి, భీష్ముడు పతనం చెందిన రోజు. మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశిగా ఉన్న రోజు మాఘమాసంలోనే మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అందుకని చెప్పుకోవాలి. ఇవి అర్జునశ్చైమే బాణాక, శిఖండి బాణాలకి నేనెందుకు పడతానయ్యా? శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు వేసాడు, నాకు తెలియదు అనుకుంటున్నావా? బాణాన్ని బట్టి, అది గుచ్చుకున్న విధానాన్ని బట్టి, నా ఒంటి నుంచి కారిన నెత్తురు బొట్ల సంఖ్యని బట్టి అది ఎవడి బాణమో నేను చెప్పగలనయ్యా అన్నాడు. అది భీష్ముడి యొక్క ప్రతిభ, ఆనాటి వీరుల ప్రతిభ. అది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ముందు పనికిరాదండి. బాణం గుచ్చుకున్న విధానాన్ని బట్టి, అది లోపలికి వెళ్ళిన విధానాన్ని బట్టి, అది పక్షి పళ్ళ మీద వాలి కొరికినట్టు కొరుకుతోందా, పాము దాహంతో చెరువులో ప్రవేశించి చెరువంతా కలయి తిరుగుతోందా అనే దాన్ని బట్టి నేను ఎవరి బాణమో గ్రహించగలనయ్యా. ఇవన్నీ అర్జునుడి బాణాలు, శిఖండి బాణాలు నిర్ణయం చేస్తాయి. నేమే బాణా శిఖండి నాక, ఇవి శిఖండి బాణాలు కాదు. అందుకే నన్ను బాగా పీడిస్తున్నాయి. నా మనవడు కదా, మహావీరుడు కదా, ఇంద్రవర ప్రసాది, ఇంద్ర సంతానం కదా, దేవేంద్రుడు కుమారుడు, వాడి బాణాలు ఎలా ఉంటాయి? మనవడు తనను మించిపోవాలనే తాత కోరుకుంటాడు కదా. అలాగే నా అర్జునుడు నన్ను మించిపోయాడు, నన్ను పడగొట్టగలిగే వీరుడయ్యాడని ఉపమానం ఏం చెబుతాడు అంటే, కృంతంతి మమ గాత్రాణి, ఇవి నా శరీర అవయవాలని కత్తిరించేస్తున్నాయి. ఈ బాణాలు ఇలాగా కోసేస్తున్నాయి. ఎలా అంటే మాఘమాసే గవాయివా అంటాడు. మాఘమాసంలో గోవుల ఒళ్ళు ఇటు వెళ్ళిపోతున్న శీతాకాలం కారణంగా, వస్తున్న వేసవికాలం కారణంగా తడి పొడి మధ్యలో ఉన్నట్టుగా చిటపట్లాడినట్టుగా ఒళ్ళంతా చిటపట్లాడుతోందయ్యా అని ఒక అర్థం. ఇదే కదా అండి అర్థం అని వినాయకుడు అంటే, ఇది కాదు, ఇంకాస్త ఆలోచించు అన్నాడు ఆయన. మాఘమాంసే గవాయివా, మాఘమా అంటే తల్లిపీత, సేగవా అంటే పిల్లపీతలు. ఈ రెండు కలిపితే మాఘమాసే గవాయివా. ఆ సే అటుంటే మాఘమాసే, ఇటు వస్తే మాఘమా వేరు, సేగవా వేరు. ఇది సంస్కృత భాష. ఆ భాషకి నిలయం భారతదేశం. మనకేం వచ్చునో, మన పిల్లలకేం వచ్చునో ఆలోచిద్దాం. దిక్కుమాలిన ఇంగ్లీష్ ఒకటి నేర్పుకుని దాన్ని పట్టుకుని ఏడుస్తున్నాం ఎక్కడ ఏదో గొప్ప భాష. యథవ భాషలో వాటర్ అంటే ఒకటే పదం, రెండో మాట లేదు. నీరు అంటే వాటర్, ఇంకోటి ఇంక కన్నీళ్ళు రావాలంతే. ఇంకా కానీ అదే సంస్కృతంలో పెడితే ఆపస్త్రైభూం నివార్వారి సరళం కమలం జలం పయ కీలాలం అమృతం జీవనం భువనం వనం కబంధముద కంపాద పుష్కరం సర్వతోముఖం అంభోర్ణస్తోయ పానీయనీర క్షీరాంబుశంబరం కృపీడకాండమస్త్రీ స్యాత్ జీవనీయం కుశం విషం మేఘపుష్పం ఘనరస త్రిశుద్వే ఆప్యం అమ్మయం. 32 పేర్లు ఉన్నాయి సంస్కృతంలో, 32 వాటర్ అన్నారు. ఇంకా తెలుగు వేరే, మళ్ళీ నీరు, ఇటువంటివన్నీ మన తెలుగు పేర్లు కలిపితే 40. ఇది మన సంస్కృతాంధ్రాల గొప్పతనం. అందులోనే 2 అర్థాల మాటలు. మాఘమాసే అంటే మాఘమాసంలో, మాఘమాసే అనకుండా సే యువతలకి తీస్తే మాఘమాం సే గవాయవా. మాఘమా అంటే తల్లి పీత, సే గవాహ అంటే పిల్ల పీతలు. పీత యొక్క దురదృష్టం ఏమిటి అంటే, దానికి యోని ద్వారం లేదు ప్రత్యేకంగా. అంటే అది పిల్లల్ని కనడానికి ద్వారం లేదు. తల్లి పొట్ట పగులుతుంది, పిల్లలు బయటకు వస్తాయి, చనిపోవలసిందే, మరో దారి లేదు. తేలు కూడా అంతే. తేలు చనిపోయాకే పిల్లలు బయటకు వస్తాయి, పొట్ట పొగల్చుకొని వస్తాయి. కానీ జీవుల యొక్క ఆ వాంఛ ఎటువంటిదో కానీ, గర్భం ధరిస్తే తాము పొట్ట పగులుతుంది, చనిపోతామని తెలిసి కూడా ఆడపీత మగపీతతో కలుస్తుంది, ఆడతేలు మగతేలుతో కలుస్తుంది. అదే సృష్టిలో విచిత్రమైన విషయం. పోతే పోతాం అంతే, పిల్లలు పుడతాయి. అలాగ తల్లి పీత కడుపు చీల్చుకుని పిల్ల పీతలు బయటకు వచ్చినట్టుగా నా దేహం నుంచి బయటికి రావాలని ఈ బాణాలు ఉరుకుతున్నాయ్యా, అంత బాధపడుతున్నాయి. నన్ను ఇవి తీసేస్తే బాగుండి ఎవరైనా అనుకుంటున్నాను అని అనడానికి ఆ మాట వాడతాడు ఆయన. మాఘమాసే గవాయివా. మామూలు అర్థంలో మాఘమాసంలో గోవులు కూడా అంతే. అందుకని చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అందుకని ఆదిత్యుని యొక్క అనుగ్రహం మన మీద కలగాలి. కానీ ఆ అనుగ్రహం రోహిణీ కార్తీ ఎండలాగా ఆగ్రహంలా ఉండకూడదు. అందుకని ఆయన ప్రార్థన చేద్దాం. ఈ దండకానికి ముందే నాది విజ్ఞప్తి ఏమిటంటే, ఇది చిన్నతనంలో నేను రేడియోలో వినడమే కానీ ఎవరు రాశారో తెలియదు, అందులోనూ చెప్పేవారు కాదు. చాలా పద్యాలు, దండకాలు కర్త పేరు తెలియకుండా పోయాను. తొండమునేక దంతం ఎంత బాగా పాడుకుంటాం, ఎవరు రాశారో తెలియదు. తల్లి నిన్ను దళించి పుస్తకము చేతన్బోనితిని ఎవరు రాశారో తెలియదు. శుక్లాంబరధరం విష్ణుం ఎవరు రాశారో తెలియదు. చాలా ఉన్నాయి ఇలాగా.
వాటి మీద నిజానికి పరిశోధన జరగాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పుస్తకాల్లో ఉందా, ముందు ఎక్కడుంది, ఏ శతాబ్దంలో ఉంది, ఆ కవి రాశాడా, ఇంకెవరిదైనా ఉటంకించాడా, సాహిత్య పరిశోధన అంటే అది. లేకపోతే మనం నిత్యం పాడుకునే దండకాలకి అవమానం కాదు, మనకి అవమానం. మా చిన్నతనంలో పంచదండకాలను ఓ పుస్తకం ఉండేది, 5 దండకాలు. మా చేత మా అమ్మగారు మా నాన్నగారు చదివించేవారు. రోజుకో దండకం చదివితే కానీ అన్నం పెట్టేవాడు కాదు. పంచదండకాలంటే గణపతి దండకం, శివదండకం, దుర్గాదండకం, సూర్యనారాయణ దండకం, ఆంజనేయ దండకం. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అందులోది. శ్రీకంఠలోకేశలోకోద్భవస్థాన సంహారకారి అది అందులోది. అది నాన్నయ్య గారు రచించారు భారతం. ఆ 5 దండకాలు ఒక పుస్తకంగా ఉండేవి. సుబ్రహ్మణ్య షష్ఠికి చిన్న చిన్న పుస్తకాలు అమ్ముతూ ఉంటే మా నాన్నగారు డబ్బులు ఇచ్చి దండకాల పుస్తకం కొనుక్కునేవారు. అదేదో 10 పైసలో 15 పైసలో ఉండేది, కొనుక్కునేవాళ్ళు. అవి చదవమనేవారు. అందులోది ఈ సూర్యనారాయణ దండకం. అందులో కూడా విచిత్రం ఏంటంటే పుస్తకం వచ్చేస్తారు, రచయిత పేరు రాయరు. ఆ రచయితలకు అన్యాయం ఇప్పుడు కాదు, సృష్టి ప్రారంభం నుంచి జరుగుతుంది. వాల్మీకి సైతం తన పేరు తాను రాసుకోకపోతే రామాయణం ఆయన పేరు మీద ఉండేది కాదు. ఎక్కడో మధ్యలో ఆయన వాల్మీకి నేను చెప్పాడు కాబట్టి తెలిసింది. లేకపోతే ఇంకెవడో గీల్మీకి కొట్టేసేవాడు అఖ్యాతి. వాడికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చేది దాంతో. అంచేతను మనం ఎప్పుడూ వేదికల మీద పాటలు పాడేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, రచయితకి ధన్యవాదాలు చెప్పకుండా పాట పాడకూడదమ్మా, అది మహాద్రోహం. అది నిజానికి తెలియపోతే తెలుసుకోవాలి. నాకు ఇప్పుడు తెలియదు కాబట్టి నేను మీ అందరి ముందు పెడుతున్నా. విద్వాంసులు ఉండొచ్చు, నాకంటే విద్వాంసులు ఉండొచ్చు, నాతో సమస్కంధులు ఉండొచ్చు. ఈ సూర్యనారాయణ దండకం ఎవరిదో చెబితే నాకు ఎప్పుడైనా ఫోన్ చేసి